ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పార్వతి, పార్వతి, పార్వతి. వేడి చేస్తున్నాడేంటి? హలో, ఫోటో చూసావా? ఏంటది? చూడు, తెలుస్తుంది. ఏంటిది? అందంగా అలంకరించిన మన శోభనంగది. ఒళ్ళెలా ఉంది? కాసేపట్లో జరగబోయే మన శోభనం కోసం సిద్ధంగా ఉంది. నోర్మోయ్! ప్రేమగా నువ్వెలా పిలిచినా నాకోకే. నువ్వు మాత్రం 9 గంటలకి ఇక్కడుండాలి. ఒక్క క్షణం లేట్ అయినా వీడియో శౌర్యకి వెళ్ళిపోద్ది. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడే ఇక్కడ పెద్ద గొడవైంది. మా అత్తయ్య కూడా చూసేసింది. ఓ, చూసేశారా? మరేమన్నారు? అది నీకు అనవసరం. ఓకే, నో ప్రాబ్లం. నువ్వు మాత్రం తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని అందంగా రెడీ అయి రావాలి. తెల్ల చీర మల్లెపూలా? ఏంటిది? చంపేస్తాను. ఏయ్, ఏయ్, ఛ! అంటే ఇది తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ప్రభాస్ గాడి దగ్గరికి వెళ్తుందా? మరి పొద్దున్న ఏమీ లేనట్టు బుకాయించింది. మరిప్పుడు మళ్ళీ ఫోన్ మాట్లాడుతుంది. ఎలాగైనా దీని బండారం బయట పెట్టాలి. అమ్మయ్యా, ఒక పెద్ద పని అయిపోయింది. పార్వతి, 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 ఏంటి? నేను నీకొక విషయం చెప్పాలి. ఆ ఆద్య గురించేగా? అవును, ఆ ప్రభాస్ గాడి ఇక్కడికొచ్చాడు, నేను చూశాను అంటే అందరూ నన్ను పిచ్చిదాన్ని చేశారు కదా. కొంపదీసి అది నిజం కాదని రుజువు చేయాలనుకుంటున్నావా ఏంటి? అదే నిజం పార్వతి. ఏంటి నువ్వు పిచ్చిదాని వనడమా? ఎచ్చి కాదు, ఆ ప్రభాస్ గాడికి ఆద్యకి ఏదో జరుగుతుంది. పెద్దగా అరవకు. పెద్ద బావగారు వింటే కొరడా తీస్తారు. అరే, ఆ ప్రభాస్ గాడు ఆద్యకి ఫోన్ చేశాడు, నేను విన్నాను. 9 గంటలకి వాడు రమ్మంటున్నాడు, ఇదేమో రాను అంటుంది. డౌట్ లేదు, ఇదదే. ఆ? అదే. హ్మ్. అది ఈ రోజు వాడి దగ్గరికి ఖచ్చితంగా వెళ్తుంది. దాని బండారం బయట పెట్టి దాని సంగతి చెప్తాను, చూస్తూ ఉండు. హ్మ్. శౌర్య, పెద్ద మనసు చేసుకుని వాళ్ళని క్షమించరాదు? ఎవ్వరినీ క్షమించను. ఎందుకు క్షమించాలి? సార్ మిమ్మల్ని ఎంత నమ్మారో మీరు ఒక్క క్షణమైనా ఆలోచించారా? అయినా క్షమించరాని నేరం చేసిన వాళ్ళని, అలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చిన నిన్ను క్షమిస్తే పాపమే. మీరుండండి, అగ్నిలో ఆజ్యం పోస్తూ ఉంటారు. నిజాలు మాట్లాడుతుంటే కోపం వస్తుంది అత్తయ్య గారు. నా బుద్ధి గడ్డి తిని మీ ఆయన్ని నానా మాటలు అన్నాను. వీళ్ళిద్దరే ఇదంతా చేశారని నేను అస్సలు ఊహించలేదురా. చేశారని తెలిసింది కాబట్టి నువ్వు క్షమాభిక్ష కోరుతున్నావు. లేదంటే నువ్వు ఇంత నెమ్మదిగా ఎందుకు మాట్లాడతావమ్మా? వాళ్లతో అదంతా చేయించింది నువ్వేనని నా అనుమానం. నాకే పాపం తెలీదు, నన్ను లాక్కండి. అమ్మా, నువ్వు సైలెంట్ గా ఉంటావా? వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అన్నయ్య, నీ ఆవేశంలో న్యాయం ఉంది, కానీ తను కడుపుతో ఉంది. రేయ్, నువ్వు అస్సలు మాట్లాడకరా.
అది కాదు శౌర్య. అత్తయ్య మీకు చేత కాక మా ఆయన చేతులు పట్టుకుంటున్నారా? కాదమ్మా, ఇప్పుడు వీడు తన మీద చేయి చేసుకుంటే అవమానంతో అదేదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని. హత్యలు చేయడానికి కూడా ఆలోచించదు, తను అఘాయిత్యం చేసుకుంటుందా? ఆ? ఎంత మొండిదైనా అది ఆడపిల్లే కదా, పైగా తల్లి కాబోతోంది. పచ్చివాళ్ళు కదా, కొంచెం ఆలోచించరా. అది తప్పు చేసే ముందు ఆలోచించాల్సింది. దాని కడుపులో మన వంశాంకురం పెరుగుతుంది. అందుకైనా జాలి పడండి. అమ్మా, నీకొకసారి చెప్తే అర్థం కాదా? తను చేసిన పని వల్ల ఒక అమాయకుడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఎన్నాళ్ళు సంపాదించుకున్న మంచి పేరంతా ఒక్క రోజులో మట్టి కొట్టుకుపోయింది. ఆ మచ్చ మాసిపోవడం అంత సులభం అనుకున్నావా? ఒక కోచ్గా గర్వంగా తలెత్తుకొని తిరిగే నన్ను అందరూ వేలెత్తి చూపించే పరిస్థితికి తీసుకొచ్చారు వీళ్ళు. వీళ్ళని వదిలే ప్రసక్తే లేదమ్మా. అమ్మ రామలక్ష్మి, ఇవి చేతులు కాదనుకో. ఇవి చేతులే అత్తయ్య. అవునమ్మా, కాళ్ళనుకో అంటున్నాను. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకమే నువ్వు. వాళ్ల తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. ఒక ఆడదాని బాధ ఇంకో ఆడదానికి అర్థం అవుతుంది. ఆడదానికి ఆడదే బద్ధశత్రువు అంటారు కదా. నాన్న, నువ్వు సూదులతో గుచ్చడం ఆపు, నీకు పుణ్యం ఉంటుంది. నేను ఒప్పుకుంటున్నాను, అస్మిత తప్పు చేసింది. కానీ తల్లి చేసిన తప్పుకి బిడ్డని శిక్షించడం ఎందుకు? ఒక్కసారి ఆలోచించమ్మా. నీ మనసు కరగలేదంటే చెప్పు, నీ కాళ్ళు. ఏం చేస్తున్నారు మీరు? ఇలా ఇవన్నీ చేయకూడదు. సరే సార్, తప్పు తెలుసుకున్నారు కదా, వదిలేయండి. రామ, మనకి జరిగిన అవమానాలు మర్చిపోయావా? మీ నాన్న కూడా నేను తప్పు చేశానేమో అని నమ్మేంతలా నాటకం ఆడారు వీళ్ళు. సార్, మీరిప్పటిదాకా తల్లి ప్రేమకి దూరం అయ్యారు. ఇప్పుడు తన కడుపులో బిడ్డ పుట్టక ముందే తల్లి ప్రేమకి దూరం కానివ్వకండి. అమ్మతనంలో ఉన్న అస్మితలో మార్పు వస్తే ఈ ఇంట్లో సమస్యలే ఉండవు కదా. ప్లీజ్ నా మాట వినండి. దాని దొంగేడుపు వల్ల కాదు గాని అస్మితకి ఆఖరి అవకాశం ఇవ్వు శౌర్య. అయితే తను చేసిన తప్పుని ఒప్పుకొని నేను నిర్దోషి అని చెప్పాలి. పోలీసులకి సరెండర్ అవ్వాలి. అప్పుడు నేను ప్రాణాలతో వదిలేస్తాను.